రూపాయి ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 ప్లాట్స్ సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. బట్ 3 జనరేషన్లు చూశారు కదా సార్. ఎన్టీఆర్ గారి జనరేషన్ చూశారు, తర్వాత బాలయ్య బాబు గారి జనరేషన్ చూశారు, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి జనరేషన్ చూశారు. ఈ 3 జనరేషన్లలో మీకు డిఫరెన్స్ ఏం కనిపించింది? మీరేం నేర్చుకున్నారు ఆ జనరేషన్ నుంచి ఈ జనరేషన్ వరకు? మీరేం నేర్పించారు? ఎన్టీఆర్ జనరేషన్లో నేను ఉన్నాను కానీ ఆయనతో చేయలేదు. నాగేశ్వరరావు గారితో చేశాను, నాగేశ్వరరావు గారికి రాశాను, ఎక్కువ కాకపోయినా 2 సినిమాలు నటించాను, 2 సినిమాలు రచన చేశాను. రాజేశ్వరి కళ్యాణం, డాడీ డాడీ దానికి రైటర్ నేను. అలాగా అంటే ఆ జనరేషన్లో ఉన్నట్టే. ఆయనకి రామారావు గారికి రాయలేకపోయినా కూడా ఆ జనరేషన్ చూసినట్టే కదా. తర్వాత జనరేషన్ నేను రైటర్గా ఉన్నప్పటిది నేను యాక్టర్గా మారింది. నాకే నేను జనరేషన్స్గా మలుచుకుంటే ఆ 2 కూడా నేను ఎంజాయ్ చేశాను. రైటర్గా నాదంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాను. ఎల్బి శ్రీరామ్ డైలాగ్ ఇలా ఉంటుంది, లేదా ఈ డైలాగ్ ఎల్బి శ్రీరామే రాసి ఉంటాడు అనేది ఆ బ్రాండెడ్ అది చేసుకొని మంచి మంచి హిట్లు ఇచ్చాను, మంచి మంచి ఎంజాయ్ చేశాను, అప్రిషియేషన్స్ పొందాను. తర్వాత యాక్టర్గా మరి ఇన్ని డైలాగులు ఎంతమంది ఆర్టిస్టులకి రాస్తున్నాను, నాకు కూడా ఏమైనా రాసుకుంటే నేను ఆర్టిస్ట్గా టర్న్ అవ్వచ్చు కదా అని ఇక్కడ చాలు ఇంకా రైటర్గానే ఎక్కడో అనిపిస్తుంది. చెప్పాను కదా నేను, ఇంకా చాలు నాకు నేనే అనుకుంటాను, ఎవరు అనరు చాలని, నేనే ఒక మలుపు తీసుకోవాలనుకుంటాను. అలా అనుకున్నప్పుడు ఇంకా యాక్టర్గా వెళ్తే ఎలా ఉంటుంది? అసలు సినిమా పరిశ్రమకి ఎవడైనా యాక్టర్గా అవ్వాలనే వస్తాడు. నేను స్టేజ్ మీద నా మీదే రోల్స్ రాసుకుని 15 కాంపిటీషన్స్లో 15 ఏళ్ళు నేను పోటీలకు వెళ్ళి ప్రైజులు కొట్టుకొచ్చిన వాడిని, యాక్టర్గా, డైరెక్టర్గా, రైటర్గా. అంత బ్యాక్గ్రౌండ్ ఉండి ఇక్కడ రైటర్గా వచ్చాను. వచ్చినందుకు 12 ఏళ్ళు నాకు అక్కడ అరెస్ట్ అయిపోయి ఉన్నాను. అరెస్ట్ అయిపోయాక మళ్ళీ ఒక మలుపు రావాలి, నేను యాక్టర్ కూడా ఉన్నాడు వీళ్ళలో, వాడు పైకి రావాలి అనేది ఇంకోటి రావాలి, ఇంకో లేయర్. అది వచ్చింది. రైటర్గా ఎవరైతే నన్ను ఎంకరేజ్ చేసి అంత మా ఇద్దరు కాంబినేషను ఒక డిఫరెంట్ కాంబినేషన్గా పేరు తెచ్చుకున్నాం, అదే ఈవీవి గారి ద్వారా. ఆయన మొట్టమొదటి నిర్మాతగా తీసిన చాలా బాగుంది. ఆయన డిఫరెంట్గా డైరెక్ట్ చేసిన అమ్మ 1వ తారీఖు, ఆ 2 నాకే ఇచ్చి నన్ను పెట్టుకుని చేసినది ఆ క్రెడిట్ అయిందే, ఆ గొప్ప అయిందే. ఆయన లేకపోతే నేను లేను. అందుకనే ఈవేళకి నేను ఆయన 500 సినిమాలు చేసిన ఆయన గురువుగా భావిస్తాను. అంటే నేను తర్వాత ఆయన దగ్గర నుంచి రైటర్గా వచ్చేసి యాక్టర్ అయ్యాక కూడా నన్ను ఇలాగా అమ్మ 1వ తారీఖు చాలా బాగుంది 2 సర్టిఫికెట్లతో వదిలేశాక ఇండస్ట్రీలో ఆయన తీసే మిగతా 40 సినిమాల్లో నాకు వేషాలు ఉన్నాయి కదా. నేను రైటర్గా ఉంటే 5 సినిమాలకే రాశాను ఎంత చేసి. తర్వాత నేను యాక్టర్ కాలేదు అనుకుందాం, మిగతా 40 సినిమాలు నేను ఆయన దగ్గర రాయట్లేదు కనుక నేను ఖాళీయే కదా. అవును. కానీ నేను తీసుకున్న మార్పుని ఆయన ఎంకరేజ్ చేసి అలా ట్రావెల్ చేసి నన్ను తీసుకెళ్ళాడు అట్లా. బట్ ఆ జనరేషన్తో పాటు ఇప్పుడున్న మా జనరేషన్ వాళ్ళు, అల్లు అర్జున్ కానీ, రామ్ చరణ్ కానీ డిఫరెంట్ రోల్స్ చేశారు వాళ్ళతో. నిజంగా ఆ సినిమాలో మీరు ఆ కాల్ లేని వ్యక్తిగా లాస్ట్ అలా పడతారు చూడండి, ఎవడు అబ్బా అసలుకి థియేటర్లో కళ్ళమ్మడి నీళ్ళు కారిపోతాయి. అంటే ఏమవుతుందంటే కామెడీ కూడా వస్తూ, లేకపోతే వేరే జోనర్స్ కూడా వస్తూ, అది కూడా ఉంటే నాకు బాగా హెల్ప్ అయ్యేది. ఇప్పుడు కూడా నేను ఉండేవాడిని, తప్పుకునేవాడిని కాదు. అంటే 30 సినిమాలు చేస్తున్నాం అనుకో ఏటికి, అందులో 20 సినిమాలు కామెడీ లేకపోతే ఇంకో డిఫరెంట్ రోల్స్ చేస్తూ 5 10 ఇలాంటివి వచ్చినా కూడా వెర్సటాలిటీ కింద వస్తుంది అది. కానీ 30 50 సినిమాలు ఇస్తామంటే అదేమవుతుంది, బ్రాండెడ్ అవుతుంది, పలవండరా ఎల్బి శ్రీరామన్ అన్నట్టు అవుతుంది. అది నేనెందుకు ఒప్పుకోవాలి? మీరు బ్రాండ్ వేస్తే నేనెందుకు యాక్సెప్ట్ చేయాలి? ఇది దాన్ని కోపం అంటారా, అలక అంటారా, ఆత్మాభిమానం అంటారా, లేకపోతే కళాకారుడు ఎల్బి శ్రీరామ్ గారికి అలకుందా ఏమన్నా? అలకెందుకు? నాకు ఇంత అన్నం పెట్టి ఇంత గొప్పవాడిని చేసిన ఇండస్ట్రీ మీద అలకేంటి? నాకు నేను ఏమన్నా క్యారెక్టర్ల మీద అలక? క్యారెక్టర్ల మీద అలక. క్యారెక్టర్లు అంటే ఒకసారి ఏమవుతుందంటే కొందరు అడిగేవారు, ఏమో ఇంకా 50 పాత్రలు ఉంటాయి కదా, ఇంకొకటి ఇవ్వండి. జస్ట్ నాకు మా అల్లుడు వెరీ గుడ్లో పాత్రలు అంటే ఒక్క సీన్ ఇవ్వండి. వెరైటీ సన్మానాల చిటుకులు అనడం,
బ్రహ్మానందం గారికి సన్మానం సౌండ్స్ చేస్తాను, లేకుండా. రారా వీపీ అని బ్యానర్ కడతాను. ఏంటయ్యా బుద్ధి లేకుండా నన్ను రారా అంటావు? అప్పుడు ఆ రారా కాదండి, రారా స్వామి రా రా. అందులో రారా వాడానండి. ఓకే. మ్యాటర్ ఉన్నాడు, అయ్యో నువ్వు ఇలా అనిపించింది. చిటుకులు అని. ఏంటో ఎవరు రాలేదండి. మరి ఎలా వస్తారు? మేము 6 గంటల కంటే 3 గంటలకి ఆశగా వచ్చేసారు. చూడండి కుర్చీలు, ఖాళీ కుర్చీలు అని ఇలాగ అన్ని రగ్గుకు బదులు ఇదని, మీరు పెద్ద మనిషి అయ్యారు, చేప మీద కూర్చోం. ఒకటే 2 సీన్లు మరి ఇప్పటికీ రోజు వేస్తుంటారు అది ఏదో ఛానల్లో. సో ఇవి చేసింది ఎల్బి శ్రీరామే కదా. ప్యాథటిక్ వాళ్ళు ఏమనివారంటే, ఓకే మీకు కామెడీ క్యారెక్టర్ ఇస్తాం, మాకు ఈ క్యారెక్టర్ ఉంది సినిమాలో, ఇది ఎవరికి ఇమ్మంటారు చెప్పండి. ఓకే. మీరు కామెడీ ఇది 2 చేయగలరు, ఇది చేసేది ఎవరు చెప్పండి. ఇది చేయడానికి ఎవరు లేరని నేనే బలిపేసామని నేను చేస్తున్నాను కదా ప్రతి సినిమాలో. అది ఇది ఇవ్వండి. మీరే ఒక డైరెక్టర్ 2 సినిమాలు, ఒకటి ఇది ఒకటి అది ఇవ్వని పోని. ఇంకా అంతే సినిమాలో మన బ్రాండ్ అంటే అంతే. జడ్జి వేషాలు అంటే జడ్జి వేషాలే, లేకపోతే ఇంకొక ఇలాంటివి అంటే ఇలాంటివే. అది ఎవరు అనాదిగా అలాగే బ్రాండెడ్గా అలా చేసేస్తారు కదా. కావాలని చేయరు కదా ఎవరు. ఎల్బి శ్రీరామ్ బ్రాండ్ చేసేయాలరా మన అందరు రండి అని ఒప్పందం అగ్రిమెంట్ చేయరు కదా. అవును. అలా గమ్మున వాళ్ళకి ఆ క్యారెక్టర్ ఉంటుంది. ఎవరు 2 వేషాలు ఇవ్వలేరు, ఒక కామెడీ ఓ సీరియస్. అలాగ బ్రాండ్ అయ్యి వద్దులే, ఇది వాళ్ళ తప్పు కాదు, నా తప్పు కాదు, పరిస్థితి ఇది, మనం తప్పుకుంటే బాగుంటుంది, మన జీవితం హ్యాపీగా ఉంటుందని నేను ఇట్లాగ ఇంకో యాక్టివిటీ పెట్టుకోవాలి కానీ ఇది పెట్టుకున్నాను. అందరికి ఇష్టమైన క్యారెక్టర్స్ చేశారు మీరు వాళ్ళ సినిమాలలో. ఇద్దరిలో మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఏంటి? యాజ్ యాక్టర్గా, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా, తండ్రిని మించిన తనయుడు ఇక్కడ అనిపించిందా, లేకపోతే అల్లు అరవింద్ గారిని మించిన తనయుడు నిలబెట్టుకుంటాడని ఎవరిని చూస్తే అనిపించింది మీకు వెంటనే టక్కున ఒక్క ఆన్సర్లో చెప్పాలి అంటే? అలాగ ఇప్పుడు నేను రెగ్యులర్ సినిమాల్లో ఉన్నాను అనుకుంటే నేను అన్ని అవి ఫాలో అవుతుంటే టక్కున చెప్పచ్చు ఏది అడిగిన. మీరు వర్క్ చేసినప్పుడు 4-5 ఏళ్లుగా నేను దూరంగా ఉండి ఎలా దూరంగా ఉన్నానంటే ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో నాకు నిజంగా తెలియదు. మీరు వర్క్ చేసినప్పుడు ఎందుకు తెలియదు అంటే ఇది పూర్తి చేసేస్తా. ఎందుకు తెలియదు అంటే నేను అందులోంచి తప్పుకున్నానంటే మళ్ళీ ఆ వేషాలు కాక వేరేది ఇస్తే వెళ్దాం అని అలాగే అది అయినప్పుడు నేను పేపర్ తెప్పించలేదు. 2-3 పేపర్లు ఇంటికి వచ్చేవి. పేపర్ వద్దు, టీవీ ఏదో వచ్చి ట్రాన్స్ఫార్మర్ ఏదో కాలి ఇది టీవీ పోయింది, మళ్ళీ టీవీ కొనలేదు. ఇంట్లో టీవీ, నా రూమ్లో టీవీ ఇంకొద్దు అనుకున్నాను. ఎందుకంటే అవి చూస్తున్నప్పుడు రోజు సినిమా వార్తలు దాని మీద దృష్టి వెళ్తుంది. అందులో ఏ సినిమా ఉన్నాయి, ఎవరెవరు ఆర్టిస్టులు, నేను ఉన్నానా లేదా, నేను లేనేంటి, ఇంకా రేట్లు వస్తాయేమో. అసలు ఎందుకు దాని గురించి ఆలోచన ఎందుకు, అలా పీపింగ్లు ఎందుకు? మనం వద్దనుకుని వచ్చినప్పుడు వస్తే డిగ్నిఫైడ్గా బయటికి రా, లేకపోతే ఉండి అక్కడ వ్యావరింగ్గా కన్ఫ్యూజింగ్గా క్లారిటీ లేకుండా ఉండకు. ఒక క్లారిటీ నాకు ముందు నుంచి నాకు నచ్చనిది చెయ్యలేను, నచ్చని చోట ఉండలేను, క్లారిటీగా చేయాలి అది చేసిన. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాం కదా, నీ కష్టాల్లో సుఖాల్లో తోడుంటాను ఏదో అని చెప్పాం కదా. అదే 1వ తారీఖులో కోర్టులో ఈ డైలాగులు ఎక్కడి నుంచి వస్తాయి? మన గడిపిన జీవన విధానాల్లోంచి వస్తాయి. నాతో పాటు దానికి కూడా శిక్ష వేయండి ఎవరు అన్నారు. అది అగ్ని సాక్షిగా ప్రమాణం చేశాను, కష్ట సుఖాల్లో తోడుగా ఉంటానని. ఇన్నాళ్ళకి నాకు జైల్లో ఎంత చోటిచ్చి అన్నం పెడతారు 2 పూట్ల, ఈ సుఖాన్ని దాంతో కలిసి పంచుకునేవాడు అంటే అది గుండెలు పిండేసే ఇది కదా. అది అప్పుడు ఆర్టిఫిషియల్గా వస్తాయి, ఇప్పుడు ఆర్టిఫిషియల్గా వస్తున్నాయి డైలాగ్స్. సో అవన్నీ ఎలా వస్తాయి? విలువలంటే ఇంకేంటి కొత్తగా? అంటే విలువలకి అంత వాల్యూ ఇస్తారు కదా, అండ్ పెద్దగా కాంట్రవర్సీలకు కూడా మీరు వెళ్ళరు ఎక్కడ కూడా. నేను ఎక్కడ ఇష్టం ఉండదు అసలు. అంటే ఒకానొక టైంలో ఎల్బి శ్రీరామ్ గారిని పీక్లో ఉన్నప్పుడు వేరే కమెడియన్ నిందించారు. సో ప్రత్యక్షంగానే పరోక్షంగానే? ప్రత్యక్షం కావచ్చు, పరోక్షం కావచ్చు, మీ మనసుకు తెలుసు అది. మనం ఎందుకులే, మనం హుందాగా ఉందాం, మాట్లాడే వాళ్ళు మాట్లాడుకుంటారు రకరకాలుగా, మనకి వద్దు కాంట్రవర్సీ అని తగ్గున్నారు. ఆ టైంలో చాలా బాధపడ్డారు, నొప్పించే మాటలు అన్నారు అని చెప్పి విన్నాను. దాంట్లో వాస్తవం ఉందా సరే ఉన్నా? సంఘటనలో వాస్తవం ఉందేమో కానీ మీరు చెప్పిన దాంట్లో వాస్తవం లేదు. రాజుగారి నోట్లోంచి చిన్న తాటాకు మొక్క ఏదో వచ్చిందంటే తాటి చెట్లు వచ్చేస్తునే దాకా వెళ్తుంది కదా. అది అలాగేదైనా ఎగ్జాగరేట్ అయ్యి ఉంటుందేమో కానీ నేను అలాగ వినలేదు. నేను ఆలోచించుకుంటే ఎందుకు నేను దూరం అయ్యానో అని ఆలోచించుకుంటే ఏమో ఎవరికి మాత్రం ఏం పని ఇక్కడ. ఒకవేళ ఎవరైనా ఏమైనా చేయాలని ప్రయత్నించినా అల్టిమేట్గా చేయాల్సింది ఎవరు? మీరా?
ఇంకొక మీరు చెప్తున్న ఇంకొక ఎక్సా వైయా జడ్డా గాడ్ జడ్ కాదు వయ్యి కాదు దేవుడు శిక్షించాడా ఇప్పుడు వాళ్ళని? దేవుడు ఒకవేళ నాకు చాలు ఇంకా వీడిని పక్కన పెడదాం అనుకుంటే దేవుడు ఆ రూపంలో వచ్చాడేమో, దైవం మానుష రూపేణ. అప్పుడు ఇలా చేసినవాడు కూడా దేవుడే. ఎందుకు అసలు ఆ అసంతృప్తిని ఆలోచించి, అందుకే నేను పేపరే మానేశాను, అది పీపింగ్ ఇది వద్దనుకున్నప్పుడు ఎవరు చేసి ఉంటారు ఈ ఆలోచనలు? ఎందుకు ఇంకో యాక్టివిటీ పెట్టేసుకుంటే ఈ ఆలోచనలే ఉండవు కదా. అందుకే పెట్టుకున్నాను కదా, ఆ యాక్టివిటీలో డబ్బులు పోతాయని తెలిసి పెట్టుకున్నాను కదా. ఎందుకు పెట్టుకున్నానంటే పోతాయని తెలిసి కూడా నేను పెద్ద సినిమా తీద్దాం అనుకున్నాం, ఒక ₹1 పెట్టాలనుకో, ఆ ₹1 డమాల్ అయిందనుకో సినిమా, నేను వీధిలో తలెత్తు తిరగలేను, ఇంట్లో స్థిమితంగా ఉండలేను, అన్నం తినలేను, పడుకోలేను, నిద్ర పట్టదు. ఆ ఫ్లాప్ను మోసుకుంటూ వెళ్ళలేము జీవితాంతం. అందుకని దీన్ని 100 షార్ట్ ఫిల్మ్స్గా చేద్దాం అనుకో, నెలకో షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేస్తే 7కి 12, ఎన్ని 12? 10 ఏళ్ళకి బతికేసి ఆ ₹1 నేను హుందాగా ఆర్గానిక్ కంటెంట్ చేస్తున్నాను, నాకు నచ్చింది చేస్తున్నాను, 24 క్రాఫ్ట్లు డీల్ చేస్తున్నాను. ఎల్పి శ్రీరామ్ మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఇవేళ అంటున్నారు, ఆవేళ పాపం ఏదో షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటున్నట్టున్నాడు అన్నారు కదా అని ఉంటారు కదా. మరి ఏమన్నారో నేను వెళ్ళి వినలేదు కదా, నేను ఇండస్ట్రీలో ఉంటే కదా, ఉండి ఓ వేషం వేసి వస్తుంటే నా చెవులకు వినపడేలాగో నా చాటును అంటే నా దాకా వచ్చి ఉండేది. నేను బయటకు వచ్చాక నా పనిలో అన్నాను. కొందరు బహుశా ఇలా అనుకుని ఉంటారో, ఇలా ఎవరో అన్నారండి అన్న ఇలాంటి చెదురుమదురు మాటలు ఉంటాయి. ఎలాంటిది, ఆయన లేడుగా, సినిమాలో యాక్ట్ చేయట్లేదు కదా, ఆయన వద్దని వెళ్ళిపోయాడు కదా అని ఇలా 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 ఏవేవో ఉంటాయి. అందులో ఏవో మనకు తెలియదు. మనకు తెలియని దాని గురించి బుర్ర పాడు చేసుకుని పొల్యూట్ అయిపోవడం ఎందుకు? తెలిసి ఉన్నది ఏంటి, ఇంకో వ్యాపకం పెట్టుకున్నాను నేను. హాయిగా నలుగురికి కుర్రాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాను, వాళ్ళతో రోజు వాళ్ళతో గడుపుతున్నాను, వాళ్ళని ఎగిరి గంతులు వేస్తుంటే మందలిస్తున్నాను, వాళ్ళు బాగా చేస్తుంటే అభినందిస్తున్నాను. నాకు కావాల్సింది వాళ్ళతోటి షేర్ చేసుకుంటున్నాను, నేను చెప్పాల్సింది వాళ్ళకే కనుక. అలా ఎవరో ఒకరు కొత్త వాళ్ళు అమెరికా నుంచి కూడా నా దగ్గరకు వస్తూ ఉంటారు. ఏంటంటే అమెరికాలో పనిచేశానండి, యూఎస్లోను 3 ఏళ్ళు, బీటెక్ అండి, లేకపోతే BE అండి. మరి ఎందుకు మానేశారు, ఇండియా ఎందుకు వచ్చేసారు? అది నా మనసు అక్కడ లేదండి. డబ్బులు వస్తే డబ్బు మీద లేదండి దృష్టి, మరి ఎందుకు మీద సినిమా ఫీల్డ్ మీద. నా దగ్గరికి ఎందుకు వచ్చి మీ దగ్గర పనిచేయడానికి? బీటెక్ ఏంటి, అమ్మ నాన్న ఇవన్నీ, డబ్బా జాగ్రత్త నాన్న, చదువు నాన్న, కాన్వెంట్ నాన్న, బస్సు వచ్చేస్తుంది, ఇలా తయారు చేసి పంపిస్తే, నేను బీటెక్ పంపి అమెరికా దాకా పంపితే, అక్కడి నుంచి 3-4 ఏళ్ల తర్వాత వద్దు మనం ఉండాల్సింది అక్కడ వెనక్కి వచ్చేయడం ఏంటి, నా దగ్గరికి రావడం ఏంటి, నేనే పక్కకుండా ఏదో షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఉంటాయి.